ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా రైతుల సమస్యలకు సంబంధించి ఒక్కొక్క రైతుకు సంబంధించి మొన్న ఆక్వా రైతులతో సమావేశమయ్యారు, ముఖాముఖి అయ్యారు, అమరావతి రైతులతో మాట్లాడారు. అలా రైతులకు సంబంధించి ఒక్కొక్క సమస్య గురించి వాయిస్ వినిపిస్తూ వాళ్ళ ప్లేసెస్‌కే వెళ్లి పర్యటిస్తూ వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భం, వాళ్ళని కలుస్తున్న సందర్భం, వాళ్ళకున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుంటున్న వైనం జగన్మోహన్ రెడ్డి గారిది మనం చూస్తూనే ఉన్నాం. ఇక మనం చూసాం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పొగాకుకు సంబంధించిన రైతుల దగ్గరికి వెళ్లారు. పరిశీలన ఆ కేంద్రాన్ని అంతటిని కూడా పరిశీలించారు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు హెలిపాడ్ దిగారో అక్కడి నుంచి ఒక్క కానిస్టేబుల్ కూడా లేరు. అక్కడి నుంచి వద్దాం మనం సెక్యూరిటీ రీజన్స్ దగ్గర నుంచి వద్దాం. ఏంటి సార్ అంత జనాలు ఎట్లా వచ్చి మీద పడిపోయారు? ఏదైనా ఒక చిన్నది ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి అక్కడైనా తలెత్తితే ఏంటి? స్వర్ణ గారు, బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగ సమస్యల పైన సెక్షన్ల వారీగా కలవడం, ఆ తర్వాత ప్రత్యక్షంగా యాక్టివిటీలోకి వెళ్ళడం అనేది ఒక క్రమ పద్ధతిలో చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా కమర్షియల్ క్రాప్స్, వాణిజ్య పంటలు ఏవైతే ఉన్నాయో ఒక్కటంటే ఒక పంటకు కూడా గిట్టుబాటు ధర ఉండట్లేదు. వాణిజ్య పంటలు రాష్ట్రంలో విస్తారంగా ఉన్నాయి. ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాల నుంచి వాణిజ్య పంటలు పండుతున్న వాణిజ్య పంటలు గిట్టుబాటు ధర ఉండట్లేదు. రెండో వైపు ప్రభుత్వం ఏమంటుంది, వరి పంటను ఎక్కువ చేసుకోకండి, చెరుకు ఎక్కువ వద్దు, వాటర్ ఎక్కువ తీసుకుంటుంది, ఇప్పుడు దాన్ని వినియోగించే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిందని పైకి చెప్తుంది. అప్పుడు వాణిజ్య పంటలు పెరగాలి ఆ స్థానంలో. అలా పెరగాలంటే ఏంటంటే వాణిజ్య పంటకు మంచి ఆదాయం ఉండాలి, కానీ డౌన్ అవుతుంది. ఈ వాణిజ్యం ఆ వాణిజ్యం కాదు. ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో మామిడి రైతులు కావచ్చు, ఉల్లి రైతులు కావచ్చు, ఈ అరటి రైతులు కావచ్చు, ఇప్పుడు కోస్తా ప్రాంతంలో పొగాకు, మిర్చి, అదేవిధంగా ఆక్వా రైతులు, ఇవన్నీ చూసినప్పుడు ప్రతి వాణిజ్య పంటకి గిట్టుబాటు ధర ఉండట్లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు దానికి ఉల్టాగా ఉంటున్నాయి. ఉదాహరణ, మామిడి రైతులు 20 రూపాయల కిలో నుంచి 60 రూపాయలు పోయేది ఆ క్రాప్స్ బట్టి. ఇప్పుడు టోటల్ గా 10 రూపాయలు 12 రూపాయలు చుట్టూ జరుగుతా ఉంది. అది కూడా కష్టమైన పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఇట్లాంటి ఒక వాతావరణం రాష్ట్రంలో ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క సెక్షన్ ని కలుస్తున్నాడు. ఒక అల్టిమేట్, ఒక నెలలోనో ఒక వారంలోనో మీరు మినిమం రెస్పాండ్ కాకపోతే నేను ప్రత్యక్షంగా పాల్గొంటాను అంటున్నారు. ఆ మేరకు పాల్గొంటున్నారు. కొంత ఉపశమనం కూడా కలుగుతాను. మరి వారు అనుకున్న సమస్య పరిష్కారం కాబట్టి కొంత ఇప్పుడు చాలా మంది రైతులు ఎట్లున్నారంటే జగన్ గారు వస్తే కొంత ఉపశమనం కలుగుతుందనే పరిస్థితికి ఆయన ఆందోళన చేయింది. అది పొగాకు రైతులు మొన్న గోదావరి జిల్లాలో కనపడింది. వైసీపీ హయాంలో 365 రూపాయలు ఉంటే కేజీకి ఇప్పుడు 260 రూపాయలు మాత్రమే ఉందంట సార్. 100 రూపాయలు తేడా కనిపిస్తోంది. భారీగా అది ఉల్టా అంటున్నాం. ఇప్పుడు 20 నుంచి 60 రూపాయలు ఉన్న మామిడి ఇప్పుడు 10 రూపాయల చుట్టూ నడుస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించలేం. కేంద్రం పరిస్థితుల ప్రభావం, రాష్ట్ర ప్రభుత్వ పాత్ర 3 ఉంటాయి వాణిజ్య పంటల్లో. ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో వ్యత్యాసం వచ్చింది అనుకోండి, దాని ప్రభావం ఉంటుంది. కేంద్రం చేయాల్సిన పని కేంద్రం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని రాష్ట్రం చేయాలి. అయినా చేసినాడు కొంతమేర తక్కువ ఉంది అనుకోండి, ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రభుత్వాలు తమ పాత్రను చేసేసి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఏర్పడిన ప్రత్యేక పరిస్థితి అంటే ఆడవరకే పరిమితం అయితే అర్థం చేసుకుంటారు. కానీ ఏమాత్రం స్పందించకుండా, ఇప్పుడు ఉదాహరణ ప్రధానమంత్రి గారు నిన్న ఆంధ్రప్రదేశ్కి వచ్చారు, భోగాపురం ఎయిర్పోర్ట్. కనీసం ప్రస్తావించవచ్చు కదా, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో కొంచెం జోక్యం చేసుకుని మా కమర్షియల్ ప్రాడక్ట్స్ ఎక్కువ ఉన్నాయి, మీరు చొరవ చూపండి అని ఎందుకు అడగకూడదు? అడిగితే స్పందించినట్లు లెక్క. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తను చేయాల్సిన ప్రాథమిక పనులు చేయకపోవడం, పరిస్థితులు బాగలేకపోవడం వల్ల తీవ్రమైన కోపంతో రైతాంగం ఉన్నారు. ఇది ఇంకా ఫ్యూచర్ లో కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రైతాంగ పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి. దాని యొక్క రియాక్షన్స్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో కనిపిస్తోంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాస్ లీడర్, నేచురల్ గా ఎక్కడికి వెళ్ళినా జనం వస్తారనేది ఒక వాస్తవం. కానీ అదనంగా సమస్యగా ఉండడం వల్ల ఎక్కువ మంది వస్తున్నారు, యూత్ కావచ్చు, రైతులు కావచ్చు, అందరూ. అది నిన్న పర్యటనలో కనపడింది. మీరు ప్రస్తావించినట్టు ఆయన మాజీ ముఖ్యమంత్రి, మాస్ లీడర్ మాత్రమే కాదు, ఒక పౌరుడుగా థ్రెట్ ఉన్నా లేకపోతే ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడినా వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. నిజానికి మీరు ఆలోచించండి స్వర్ణ గారు, ఆ ప్రాంతంలో ఇప్పుడు హోంశాఖ మంత్రిని కానీ హోంశాఖ అధికారులు మీరు ఎవరైనా ఫోన్లో విలేకరిగా అడిగారనుకోండి, ఎన్ని వేల మంది భద్రతకు ఉపయోగించామో చెప్తారు. అంటే జగన్ పర్యటనకి 100,000 మంది ఉంటారు. ఏడుంటారు?
మా మిర్చి యార్డుకి పోనీయకుండా రైతులను ఆపే చోట, పెట్రోల్ బంకుల చోట పెట్రోల్ పట్టుకోనీయకుండా ఈ పనిలో ఎక్కువ ఉంటారు. కేటాయించిన 1000 మంది దానికి ఆడాడు కేటాయించుకుంటారు. అదేదో ఆయన పోయే పర్యటన వచ్చి సాఫీగా నడుస్తుంది కదా. ఈ రోజు వందలాది మంది ఎల్లిపాటి దగ్గర ఆ పార్టీ కార్యకర్తలు ఆయన అభిమానించే వాళ్ళు ఉన్నారు. దిగిన వెంటనే వాటిని తోసుకొని పైకి వచ్చేసిన అక్కడ మన కానిస్టేబుల్ కనిపించడు. మీరు అన్నట్టు జరిగిన అనవసరమైన ఇబ్బంది కదా. ఆ విబిఐపిగా ఇంకోటి మాజీ ముఖ్యమంత్రి ఆయన పైపెచ్చు రారని అపనమ్మకం ఏం లేదు కదా. మనకు అనూహ్యంగా వచ్చేసినారు, మేమేం చేస్తాం అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్రౌడ్ పుల్లింగ్ ఉంటుంది. గత 2-3 పర్యటనలో అది కనపడతా ఉంది. కానీ ప్రభుత్వం యొక్క నైతిక బాధ్యత ఆయనకు తగిన భద్రత కల్పించాలి. పోలీస్ యంత్రాంగాన్ని దీనికి ఉపయోగించడం కాకుండా ఇదే పర్యటనలో ఏరే పనికి, ఆ పర్యటనలో రైతులు రానియకుండా ఇంకో దానికి ఉపయోగించేస్తే ఏం సాధిస్తారు? కాబట్టి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి రక్షణ విషయంలో హేతుబద్ధంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆయనకు ఒక స్థాయి భద్రత కల్పించకపోతే అన్నెసరీ కాంప్లికేట్ సిచ్యువేషన్స్ వస్తాయి. ఎందుకు ప్రభుత్వం ఇట్లా చేయడం వల్ల ఏమైనా ఒత్తిడి పెరిగి పర్యటనను తగ్గించుకుంటారా? జగన్ గారి క్యారెక్టర్ తీసుకున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యారెక్టర్ తీసుకున్నా, ఏ పార్టీ క్యారెక్టర్ తీసుకున్నా ఇట్లాంటి విషయాల్లో ప్రభుత్వం ఈ తరహా ఒత్తిడితో ఆగే పరిస్థితి ఉండదు, మరింత పెరుగుతారు. కానీ ప్రజాస్వామ్యంలో పోరాడే నాయకులు ఎవరు కూడా ఇట్లాంటి చర్యలు వచ్చినప్పుడు భయపడిపోయి తగ్గించుకోవడం, రాకుండా పోవడం ఉండదు కదా. ప్రభుత్వానికి అది మంచిది కాదు. తెలుగుదేశం పార్టీ కూడా దీని గురించి సీరియస్ గా ఆలోచించాలి. అండ్ మరీ ముఖ్యంగా మొన్న ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఆ నిరసన తర్వాత యువతలో ఒకలాంటి మార్పు కనిపిస్తోంది. నిన్న మనం దేవరపల్లి ఏరియా అంతా ప్రాంతం అంతా కూడా అక్కడ జంజీతోనే జనసందోహం అయిపోయింది. అక్కడ చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చారు యువత మరీ ముఖ్యంగా. జగన్మోహన్ రెడ్డి జనరల్ గా వయసు, అనుభవం, ఆయన క్యారెక్టర్ చూసినప్పుడు జంజీ అంటే జగన్, జగన్ అంటే జంజీ అనే వాతావరణం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి వయసు రీత్యా 50 చుట్టూ ఉన్న వ్యక్తి, యంగ్ పర్సన్, ఒకేసారి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి సహజంగా ఆ ఫీలింగ్ ఉంది. యంగ్ టర్క్ గా ఉంటున్నాడు కాబట్టి. రెండోది ఆ జంజీ, రెండోది ఈ కాక్రోచ్ మాటలు వివిధ సందర్భాల్లో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు డిఎస్సి పోరాటం చేస్తున్నారు, మేము కాక్రోచ్ తరహా పోరాటాలు చేస్తాము, ఢిల్లీ ప్రస్తావన ఇవన్నీ తీసుకొస్తున్నారు. కాబట్టి సహజంగా నేచురల్ గానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ క్యారెక్టర్ రీత్యా, ఆ వయసు అదొక అడ్వాంటేజ్ అయితే, ఈ జంజీ కానీ వీళ్ళందరూ ఏం కోరుకుంటారు? సమూల ప్రక్షాళన అని కోరుకుంటారు. అంటే మహేష్ బాబు డైలాగ్ ఉంది కదా పోకిరి సినిమాలో, ఎప్పుడు వచ్చాం కాదు, ఆ టైపు. అంటే పటాఫటా కానిచ్చారంటారు. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ పటాఫటా కానిచ్చేది. సమర్థిస్తామా, వ్యతిరేకిస్తామా, ఏదైనా అనుకుంటే పటాఫటా చేస్తుంటాడు. ఇది బాగా ఆకర్షిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సినిమా హీరో కాదు, మిగతా రాజకీయ నాయకుల్లాగా రాజకీయ కుటుంబాన్ని నుంచి వచ్చిన వ్యక్తి. ఎందుకు ఆ ఫీలింగ్ ఉందంటే ఈ యాటిట్యూడ్, అంటే ఓపిక కన్నా అనుకున్నది పటపట సాధించాలి, ఎంత సంక్లిష్ట వాతావరణం వచ్చినా ఎదుర్కోవాలి, ఇది యూత్ ని బాగా ఆకర్షింది. ఈ క్యారెక్టర్ జగన్ గారికి ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఉన్నా కూడా ఆయన పోగొట్టుకుంటున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ క్యారెక్టర్ ఉంది కాబట్టి అది రాను పెరుగుతా ఉంది యూత్ లో. సహజంగా జంజీ తరహా ఆలోచన కలిగిన వాళ్ళకి ఎవరు కనిపించాలి? అయితే పవన్ కళ్యాణ్ గారు కనిపించాలి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరే కనిపిస్తారు వయస్సు, క్యారెక్టర్ రీత్యా. పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఉండి ఈ జంజీని, కాక్రోచ్ని తీవ్రంగా విమర్శిస్తున్నాడు. నిజానికి ఆయన చుట్టూ ఉండేది వాళ్ళే, యూత్. ఎందుకంటే ప్రధానమంత్రి గారిని ఢిల్లీలో విమర్శిస్తా ఉంటే నాకు మనసు బాధపడిపోయింది. ఎవరు విమర్శించింది? యూత్ బ్యాచే కదా. పవన్ కళ్యాణ్ గారు చుట్టూ ఉన్నదంట వీళ్ళే, వాళ్ళు పోగొట్టుకుంటున్నాడు. కాబట్టి మనకు సింగిల్ అవుట్ గా కనపడేది ఎవరు కనిపిస్తారంటే జగన్ గారు కనిపిస్తారు. కాబట్టి అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. యూత్ లో రాను నిరసన పెరుగుతా ఉంది. ముఖ్యంగా జనరల్ గానే ఉన్న విమర్శతో పాటు కూటమి ప్రభుత్వం యూత్ ని అడ్రస్ చేసే ప్రయత్నం చేయట్లేదు. ఆ చేయకపోవడం ఏమవుతుంది? ఆటోమేటిక్ గా నియరెస్ట్ అపోజిషన్ లీడరు, ఆ భావజాలుగా ఉన్న వ్యక్తి దీన్ని ఎంత జగన్మోహన్ రెడ్డి గారు ఇముడ్చుకుంటారనేది చూడాలి ఆయన పార్టీ కానీ. బట్ యాజ్ ఎ పర్సన్ గా మాత్రం జంజీ అంటే జగన్, జగన్ అంటే జంజీ అనే వాతావరణం అయితే రాను పెరుగుతుంది. అండ్ మరోపక్క అక్కడ కేటీఆర్ గారి ఫోటో, విజయ్ గారి ఫొటోస్, జగన్మోహన్ రెడ్డి గారు కాబోయే జన నాయకుడు అంటూ ఫ్లెక్సీలు. సహజంగా అభిమానం ఉంటుంది కదా. బేసిక్ గా అతిశయోక్తి అయితే కొంచెం వెటకారంగా ఉంటుంది. ఇప్పుడు విజయ్ గారు చీఫ్ మినిస్టర్ అయింది నిజం, కేటీఆర్ గారు ఒక యంగ్ లీడర్ గా తెలంగాణలో ఎమర్జ్ అయ్యారు. వీళ్ళందరూ ఒక వయసు చుట్టూ నడుస్తుంది వ్యవహారం. విజయ్ గారు కూడా జగన్ గారి ఫోటోని ఆడ ప్రదర్శించడం, అంటే ఆయన జగన్ గారి ఫోటోని ప్రదర్శించాల, అభిమానించాడు, దాన్ని ప్రదర్శించాడు. పవిత్ర వారితో గుడ్ రిలేషన్ కూడా ఉన్న వ్యక్తి. అంటే వీళ్ళందరూ ఒక యంగ్ టర్క్ గా ఉన్నారు. విజయానికి చిహ్నం. విజయ్ గారు అన్నింటినీ కొట్టేసి ఒంటరిగా వచ్చినాడు. కేటీఆర్ గారు యంగ్ టర్క్ గా బాగా మాట్లాడుతున్నారు.
కొంత బీఆర్ఎస్ పార్టీ లీడర్షిప్ తో కూడా జగన్ గారికి మంచి రిలేషన్ ఉండడం, ఈయన ఫ్రెండ్ గా బిహేవ్ చేయడం, ఇవన్నీ చూసినప్పుడు జగన్ గారికి అట్రాక్ట్ ఉంటుంది. కాబట్టి నేచురల్ గా ఆయన ఫోటోలు ఆయన వచ్చిన చాట కొంచెం ఉత్సాహంగా అభిమానులు ఆడ ఆయన ఫోటో ఈయన ఫోటో అన్ని చూపించడం అనేది ఒక అభిమానంతో చేసిన ప్రయత్నం సింక్ అవుతుంది. వాళ్ళ ఆలోచన, వాళ్ళ వయసు, ఈయన ఆలోచన, వీళ్ళ వయసు కొంత ఎక్కడో దగ్గరగా ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కొంత సానుకూలంగా ఉండడానికి అవి ఒక యాదృచ్ఛికంగా వచ్చింది తప్ప ఇది ప్లాన్డ్ గా చేసింది అయితే అనుకోను నేను.